హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో ఇంటర్ సంబంధించిన ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, అంటే మూల్యాంకనం ఎంతవరకు వచ్చింది, రిజల్ట్ ఎప్పుడు విడుదల చేస్తారు, చాలామంది ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ మధ్యన రిజల్ట్ వచ్చే అవకాశం ఉందా లేదని అడుగుతున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ఆన్సర్ అయితే ఇస్తాను. ఒకవేళ ఆన్సర్ అవ్వకపోతే వీడియోలో మీ సమాధానం చెప్పడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏపీలో ఉన్నటువంటి ఇంటర్ రిజల్ట్స్ పరిస్థితికి వస్తే మాత్రం మొన్న మార్చి 4వ తేదీ నుండి మూల్యాంకనం ప్రారంభించారు. నిన్న సోమవారం ఏదైతే ఉందో సంస్కృతం పేపర్ అయితే వేయాల్సిన జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 4 నుంచి ఇప్పుడు 12 తేదీ వరకు అయితే పేపర్ వేయాల్సిన ఎక్కడా ఆగలేదు. వీలైన త్వరగా పేపర్ వేయాల్సిన చేసేసి రిజల్ట్స్ అనేవి విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రిజల్ట్స్ ఇప్పుడు విడుదల చేస్తారు. సో మన అంచనా ప్రకారం చూస్తే ఎలా వద్దన్నా సరే మనకు పేపర్ వ్యాల్యూస్ అనేది 2 లేదా 3 వారాలు పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి మేరకు చూస్తే ఏప్రిల్ 7వ తేదీ నుంచి 13వ తేదీలోపు అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో ఇది మన అంచనా ప్రకారమే. ఒకవేళ అద్భుతం జరిగితే మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో లోపల వచ్చేవచ్చు అనమాట. సో ప్రస్తుతం కొన్ని వివరాలు ఇవి. ఇదే ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.